అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మెదక్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ దాస్ మాట్లాడుతూ మన దేశం అభివృద్ధిలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల మరణాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వారోత్సవాలు నిర్వహిస్తే మార్పు రాదని, అందుకే ఈ ఏడాది 4 రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యధిక ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని గుర్తు చేశారు. అతివేగం, అశ్రద్ధ, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి కారణాల వల్లే ప్రాణాలు పోతున్నాయని వివరించారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈరోజు మన మెదక్ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని స్కూల్ పిల్లల్ని స్టూడెంట్స్ అనుకోకుండా మా పిల్లలు యాక్సిడెంట్గా చనిపోయినారు సార్. మా పాప హెల్మెట్ పెట్టుకుంది, మా ఇద్దరు పిల్లలు హెల్మెట్ పెట్టుకోవాలి. చిన్న పిల్లలు పాప నడిపిస్తుంది బండి, పిల్లలు ఎంతో కూర్చున్నారు. మ్యూచువల్ కారా గాడి యాక్సిడెంట్, స్పాట్ డెత్, ముగ్గురు. మా పాప బతికిందే ఇద్దరు పిల్లలు చూడగానే ఇద్దరు పిల్లలకు చూడగానే సార్ మా పాపకి అక్కడే హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చి చనిపోయింది. ముగ్గురు పిల్లలు. నేను లాక్డౌన్లో ఎంతో మందికి చాలా ప్రస్తావన చేసినాను ఏ రకంగా, కానీ నా పిల్లలకి నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు సార్. కానీ దేవుడు ఆ టైంకి తీసుకొచ్చేటప్పుడు, ఆ స్థితికి తీసుకొచ్చారు. నేను ఏం మాట్లాడడం అర్థమైతలేదు. ఎస్పీ గారు డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారికి, అడిషనల్ ఎస్పీ మహేందర్ సార్ గారికి, ఆర్టీఓ వెంకటస్వామి గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా పెద్దలు. ప్రభాస్ని వల్ల మనం చూడలేము. సో జూనియర్ ఎన్టీఆర్కో, రామ్ చరణ్కో, లేకపోతే మీ ఫేవరెట్ హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే మీకు ఎవరికైనా నష్టం అవుతుందా? మనకు కొద్దిగా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కొద్దిగా మనకి దొరకకపోవచ్చు. బట్ అదే మన ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఎవరికి నష్టం? సో అది డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంట్లో మన ఫాదర్ కానివ్వండి, లేకపోతే మన బాబ కానివ్వండి, లేకపోతే మన అన్నయ్య కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే డైరెక్ట్గా ఎవరికి నష్టం అవుతుంది? ఎవరికైతే కదా, సో మనకే అవుతుంది. సో అందుకని వాళ్ళ ప్రాణాల రక్షణ కూడా మన బాధ్యతగా ఉంటుంది కంపల్సరీగా. సో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలంటే సో మనం బాధ్యతగా రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో మీలో ఎంతమందికి బైక్స్ ఉన్నాయి? బైక్స్ ఎంతమంది? మీ ఇంట్లో ఎవరికొకరికి, మీ పేరెంట్స్కో లేకపోతే మీ ఇంటికి ఎంతమందికి ఉన్నాయి బైక్స్? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి బైక్స్ ఉన్నాయి. ఎంతమందికి హెల్మెట్స్ ఉన్నాయి? సో అందరికీ కూడా హెల్మెట్స్ నిజంగానే ఉన్నాయో ఒకే చెప్తున్నారా? సో ఎంతమంది నిజంగా వాడుతున్నారు? నమ్మచ్చా? మెదక్లో మేము ఎప్పుడు చూస్తే సగం మంది ఎక్కువ ఎవరు కూడా హెల్మెట్స్ వేసుకుంటున్నారా? సో ఇందాక మీకు ఒక వీడియోలో చూపెట్టినారు, వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ వేసుకున్నారు. కానీ ఆ హెల్మెట్స్ ఏమైనాయి తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా హెల్మెట్స్ పడిపోయినాయి. ఎందుకు? సో హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, హెల్మెట్ ప్రాపర్గా కూడా మనము ఆ
స్ట్రిప్ని కూడా కరెక్ట్గా పెట్టుకున్నట్టు వెళ్తేనే ఆ హెల్మెట్ వల్ల మనకి ఉపయోగం అనేది ఉంటుంది. సో అది మీరందరూ కూడా మీ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా చెప్తారా? హెల్మెట్ కంపల్సరీ అందరూ పెట్టుకుంటారా? సో మీరే ఎంతమంది ఫ్యూచర్లో ఇప్పుడుగా మీరు మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయినప్పుడు ఎంతమంది స్కూటీయో లేకపోతే ఏదో ఒక బైక్ కొనాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఎస్పెషల్లీ ఈ రోడ్డు భద్రతకు సంబంధించి రోడ్ సేఫ్టీ గురించి ఇక్కడ మెయిన్గా కొద్ది వినాలందరూ. సో రోడ్ సేఫ్టీ గురించి మనం అందరం కూడా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకొని సో అవగాహన కార్యక్రమం అనేది కూడా అందరూ కూడా పెట్టడానికి ఇక్కడ మనకి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఎస్పెషల్లీ ఇక్కడ అందరు యంగ్స్టర్స్ ఉన్నారు, సో పిల్లలు ఉన్నారు. సో మీ అందరికీ కూడా అందరు బాహుబలి మూవీ చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? చేతులు బాహుబలి మూవీ. సో ఆల్మోస్ట్ ఓకే, చేతులు తెరిచారు. సో అందరు కూడా బాహుబలి సినిమా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ప్రభాస్ యాక్టింగ్ బాగా చేసిందా? ఇస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని బైక్ స్కూటీ తీసుకుపోయి ఏదో ఒక మోరీలో పడేస్తారు. స్కూటీ తీసుకుపోయి ఒక ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం. సో అవన్నీ ఎందుకు చెప్తాయి? మనం ప్రాపర్గా నేర్చుకోకుండా బైక్ నడిపించినట్టయితే, ప్రాపర్గా నేర్చుకోకముందే లైసెన్స్ తీసుకున్నట్టయితే అటువంటి యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాపర్గా మీరు నేర్చుకున్నాక 18 years దాటినాక లైసెన్స్ తీసుకొని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా అవగాహన కల్పించుకొని కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని రూల్స్ పాటించుకుంటా మనం అందరం కూడా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం అందరూ వినాలా? పడితే బొక్కలెరుగురన్నా. 2 types of energy చదివి ఉంటారు. సో మనం మోషన్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఉంటుంది కాబట్టి మనం స్పీడ్గా పోతున్నప్పుడు ఏ ఎనర్జీ వస్తుందన్నా? సో కైనెటిక్ ఎనర్జీ ఆ బాడీలో ఉంటుంది. సో అంతా కైనెటిక్ ఎనర్జీ ఉంది. అది పోయి దేనిలో ఒక దాన్ని డాష్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ కాదు. సో మనం అంత ఫోర్స్కొని అంత ఎనర్జీతో వస్తే ఒకటేసారి అది మనకి రెస్ట్లో రావాలంటే ఆ ఎనర్జీ వేరేగా ట్రాన్స్ఫర్ కావాలి. ఆ ట్రాన్స్ఫర్ కావాలంటే అది ఒక కొలిజన్ అవుతుంది. సో కొలిజన్ అయినప్పుడు సో న్యూటన్స్ లాస్ అప్లై చేసుకున్న కొలిజన్ అయినప్పుడు ఆ ఎనర్జీ మొత్తం అంతా కూడా ఆ ఏదైతే మీకు ఆ వెహికల్ ఉంటుందో లేకపోతే మన బాడీ ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అంత ఇంపాక్ట్ మనకు వచ్చినప్పుడే మనకి ఇంత పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎంత ఫోర్స్కొని, ఎంత వెలాసిటీతో, ఎంత స్పీడ్గా మనం పోతే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కార్లో ఏం చెప్తుంది అంటే ఎనీ బాడీ, ఇక్కడ ఒక బాడీ ఉంది. సో ఇది రెస్ట్లో ఉంది. ఇది రెస్ట్లో ఉన్నది. ఇప్పుడు ఇది పైకి వచ్చింది. ఎట్లా వచ్చింది పైకి? ఇక్కడ నుంచి నేను పైకి లేపినా కాబట్టి ఒక ఫోర్స్ అప్లై చేసి దాన్ని పైకి తీసుకొని వచ్చినా కాబట్టి ఇది పైకి వచ్చింది. అంతేనా? అదే నేనేం ఫోర్స్ అప్లై చేయకుండా ఇక్కడే పెడితే ఏమవుతుంది? ఇక్కడనే ఉంటుంది కదా అది. అంటే ఏదైనా బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే తప్పితే ఆ బాడీ అనేది రెస్ట్ నుంచి ఏదో ఒక మోషన్కి మూవ్ అవుతుంది. అదేవిధంగా బాడీ ఆల్రెడీ మూవింగ్ బాడీ ఉన్నది అనుకోండి, అది ఆల్రెడీ మూవ్ అవుతా ఉన్నదంటే అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఫోర్స్ అప్లై అయితేనే మళ్ళీ ఆ బాడీ, ఆ మూవింగ్ బాడీ ఏమవుతుంది? రెస్ట్కి వస్తుంది.